ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 37 అధ్యాయం 20 వచనంలో చూసినట్లయితే, యోసేపు యొక్క అన్నలు అతను రావడం చూసి వీడిని చంపి గోతిలో పడేద్దాం, వీడి కలలు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై యొక్క నిష్టను చూసి ఆ సైనికులు హామానుకు చెప్దాం మొర్దెకై సంగతి, అప్పుడు మొర్దెకై అన్నమాట నిలుస్తుందో లేదో చూద్దాంలే అని అనుకున్నారు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో పౌలు గారిని పాము కరిచినప్పుడు అతనికి ఏమవుతుందో అని చూద్దామని అనుకున్నారు. చూడండి, ఈ ముగ్గురు విషయంలో కూడా దేవుని నామము వారి జీవితాల్లో మహిమపరచబడ్డానికి, వారికి దేవుని మీద ఉన్న విశ్వాసము, వారి భక్తిని, వాళ్ళ పిలుపును వాళ్ళు కాపాడుకున్న విధానమే కదా దేవుని నామాన్ని మహిమపరిచింది. ఈ రోజు కూడా లోకంలో నిన్ను బట్టి ఏమవుతుందో అనుకునే ప్రశ్నలో దేవుని నామం మహిమపరచబడేలాగా నీ జీవిత శైలి విధానం ఉండాలి. ఆ రీతిగా దేవుని ఆత్మ మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్.